దసరా మహోత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. ఈ ఏడాది కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దసరా ఉత్సవాల నిర్వహణకు బెజవాడ నగరాన్ని సిద్ధం చేసింది. ఈ నెల సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే దేవీ శరన్నవరాత్రులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈసారి దసరా మహోత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి ఏడాది 10 అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఏడాది అమ్మవారు 11 అలంకారాల భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. భారతదేశంలోని పుణ్యక్షేత్రాల్లో ఎంతో ప్రసిద్ధిగాంచిన క్షేత్రం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం. కృష్ణానది తీరాన కొలువై ఉన్న కనకదుర్గమ్మ వెలిసిన కొండను ఇంద్రకీలాద్రిగా పిలుస్తారు. ఇంద్రుడు కీలుడు నడయాడిన ప్రాంతం కావడంతో ఇంద్రకీలాద్రిగా పేరుగాంచింది. నిత్యం కనకదుర్గమ్మ సన్నిధిలో సుప్రభాత సేవ, అభిషేకాలు, కుంకుమ పూజలు, యజ్ఞయాగాలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యమైన పండుగలు, ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. కోట్లాది మంది జరుపుకునే దసరా మహోత్సవాలు దుర్గమ్మ సన్నిధిలో దేదీప్యమానంగా జరుపుతూ ఉంటారు. నవరాత్రుల్లో రోజుకొక అలంకారంలో దర్శనమిచ్చే అమ్మవారి దర్శనం కోసం భక్తులు తండోపతండాలుగా దేశ నలుమూలల నుంచి తరలి వస్తారు. అమ్మవారి శరన్నవరాత్రి జరిగినన్ని రోజులు ఏ రోజు ఏ అలంకారం చేయాలనేది తిథులు, నక్షత్రాలను బట్టి నిర్ణయిస్తారు. పంచాంగాన్ని వల్లవేసే వైదిక పండితులు అలంకారాలను ఖరారు చేస్తారు. దీంతో 11 రోజుల్లో 11 రూపాల్లో అమ్మవారు వెలుగొందుతారు. ఈ ఏడాది కాత్యాయని దేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు. దసరా ఉత్సవాలలో తొలి రోజు అమ్మవారు సెప్టెంబర్ 22న బాల త్రిపుర సుందరి దేవిగా, సెప్టెంబర్ 23న శ్రీ గాయత్రి దేవిగా, సెప్టెంబర్ 24న శ్రీ అన్నపూర్ణ దేవిగా, సెప్టెంబర్ 25న శ్రీ కాత్యాయని దేవిగా, సెప్టెంబర్ 26న శ్రీ మహాలక్ష్మి దేవిగా, సెప్టెంబర్ 27న శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా, సెప్టెంబర్ 28న శ్రీ మహాచండి దేవిగా, సెప్టెంబర్ 29న అమ్మవారు జన్మించిన మూల నక్షత్రం రోజున శ్రీ సరస్వతీ దేవిగా, సెప్టెంబర్ 30న శ్రీ దుర్గాదేవిగా, అక్టోబర్ 1న శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా, దేవీ శరన్నవరాత్రులలో ఆఖరి రోజైన అక్టోబర్ 2న విజయదశమి నాడు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇదిలా ఉంటే విజయదశమి నాడు సాయంత్రం కృష్ణానదిలో ప్రత్యేకంగా అలంకరించిన హంసవాహనంపై తెప్పోత్సవం జరిపేందుకు ఆలయ అధికారులు నిర్ణయించారు. విజయవాడలో జరిగేటువంటి దుర్గా నవరాత్రి ఉత్సవాల కార్యక్రమంలో ఇప్పటికే 2-3 దఫాలుగా అధికారులు, దేవాదాయ శాఖ, దేవస్థానం అధికారులు అందరూ కలిసి రివ్యూ చేసుకోవడం జరిగింది. గడిచిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మరింత ఎక్కువగా ప్రతి ఒక్కరికి సామాన్య భక్తుల యొక్క ప్రాధాన్యతని ఎక్కువగా వారికి దర్శన భాగ్యం కల్పించాలని 9 రోజులు ఉన్నటువంటి నవరాత్రి ఉత్సవాలు ఈ సంవత్సరం దాని తిథుల ప్రకారం, పద్ధతుల ప్రకారం, శాస్త్ర ప్రకారం 11 రోజులైంది. 11 రోజుల పాటు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. దసరా మహోత్సవాలలో భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించేందుకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఉచిత దర్శనం, టికెట్ దర్శనంతో పాటు ఆన్లైన్లో టికెట్ పొందే ఏర్పాటు చేశారు. దసరా మహోత్సవాల సందర్భంగా దేవాదాయ శాఖతో పాటు వివిధ శాఖల అధికారులు, వైదిక కమిటీ పలుమార్లు సమన్వయ సమావేశాలను నిర్వహించారు. వైద్య, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, ఫైర్, ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్పోర్ట్ విభాగాలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాయి. 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు 15 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. శుక్ర, శని, ఆదివారాలలో బాగా రద్దీ ఉంటుందని, మూలా నక్షత్రం నాడు 3 లక్షల మంది, పండుగ చివరి 2 రోజులు భక్తుల రద్దీ ఉండొచ్చని భావిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా వినాయకుడి గుడి నుంచి ఘాట్ రోడ్ గుండా 3 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఒకటి ఉచిత దర్శనం, మరొకటి 100 రూపాయల టికెట్ దర్శనం, ఇంకొకటి 300 రూపాయల టికెట్ దర్శనం కోసం ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా విఐపీల కోసం మరొక ప్రత్యేక మార్గం ఏర్పాటు చేస్తున్నారు.
ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం కల్పిస్తారు. మూలా నక్షత్రం నాడు అర్ధరాత్రి 2 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు భక్తులకు దర్శనం కల్పిస్తారు. ప్రతిరోజు అమ్మవారికి సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుంచి 7 గంటల 30 నిమిషాల మధ్య మహానివేదన సమర్పిస్తారు. ఈ సమయంలో దర్శనం నిలిపివేయబడుతుంది. దసరా మహోత్సవాల సందర్భంగా భద్రతా రీత్యా ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. మరోవైపు దసరా ఉత్సవాలలో భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు కూడా అవకాశం కల్పించారు. కేశఖండన శాలలను ఏర్పాటు చేస్తున్నారు. ఘాట్లలో ప్రత్యేకంగా షవర్బాద్ జల్లు స్నానాలకు ఏర్పాట్లను సిద్ధం చేశారు. దసరా ఉత్సవాలకు వచ్చే భక్తులు తలనీలాలు సమర్పించేందుకు సీతమ్మవారి పాదాల వద్ద కేశఖండనశాల ఏర్పాటు చేస్తున్నారు. 500 మంది క్షురకులు ఉండేలా చర్యలు చేపట్టారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు దుర్గా, పున్నమి, భవానీ, కృష్ణవేణి ఘాట్లలో జల్లు స్నానాలు చేసే ఏర్పాట్లు చేశారు. ఇక 11 రోజుల పాటు జరిగే దసరా మహోత్సవాలలో అన్నదానం, దేవుని ప్రసాదంకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. నవరాత్రులలో నేత్రపర్వంగా సాగేది నగరోత్సవం. మేళతాళాలు, కళారూపాలతో సాంస్కృతిక కార్యక్రమాలు మహిమాన్వితంగా అంగరంగ వైభవంగా ఊరేగింపు ఉత్సవాలను జరపనున్నారు. దసరా మహోత్సవాలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల తర్వాత నగరోత్సవం వైభవోపేతంగా సాగుతుంది. దసరా ఉత్సవాల ఖర్చు ఈసారి భారీగానే పెరగనుంది. ఈ ఏడాది 7 కోట్ల పైనే పండుగ పేరిట ఖర్చు చేయనున్నారు. సరికొత్తగా అలంకరణ, ఈసారి లైటింగ్ కు చాలా ప్రాధాన్యత ఇవ్వడంతో ఇంద్రకీలాద్రి మిరుమిట్లు గొల్పనుంది.